శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఈరోజు వీడియోలో శ్రీ గురు చరిత్రలోని 23వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కథ ఆరంభం. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు. నామధారక శ్రీ గురుడు గొడ్డ బర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రె బాడుగకు ఇమ్మని అడగడానికి వచ్చారు. అప్పుడు బ్రాహ్మణుడు, అయ్యా, మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టిని తోలడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలను చూపించారు. ఆ గ్రామస్తులు, అరెరే, ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది. అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీ గురునికి పొర్లు దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతించాడు. జగద్గురు, మీకు జయము. మాయామోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూప, నన్ను మీరే ఈ సంసారం సాగరం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు. శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, రాజా, మేము తపస్సులము, అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు. రాజు సవినయంగా నమస్కరించి, ప్రభు, మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావం. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి. మీరు అనుష్ఠానం చేసుకోవడానికి ఒక మఠాన్ని నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి, మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలను పట్టుకున్నారు. అప్పుడు స్వామి, ఇది భగవదేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు. రాజెంతో సంతోషించి శ్రీ గురుణ్ణి పల్లకిలో కూర్చొండబెట్టి వాద్య నృత్య గీతాలతో పట్టణానికి తీసుకువెళ్ళాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రోజు అతని పరివారం 100 మాగధలు నడిచి వచ్చారు. రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేద మంత్రాలు చదువుతూ ఉంటే 100 మాగధలు శ్రీ గురుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. నగర వాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకువచ్చారు. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వపురంలో ప్రవేశిస్తున్నది. అక్కడొక పెద్ద రావి చెట్టు ఉంది. దాని సమీపంలో ఇళ్లన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం ఆ చెట్టు మీద ఉన్న ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకొచ్చిన మానవులను, జంతువులను మృంగేస్తూ ఉండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లకు విడిచిపెట్టిపోయి ఆ పట్టణంలో వేరొక చోట నివసిస్తూ ఉండేవారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకీ నుండి ఆ చెట్టు పైకి చూశారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మ రాక్షసుడు చెట్టు దిగివచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించారు. పరాత్పుడు కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి అతనిపై తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించాడు. తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, నాయనా, నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు. అతడు స్వామి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరాన్ని విడిచి ముక్తి పొందాడు. ఆ సన్నివేశం చూచిన పట్టణవాసులు శ్రీ గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకున్నారు. అప్పుడు శ్రీ గురుడు, నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు.
అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబడిన ఇల్లు శుభ్రం చేసి దానిని స్వామివారి పూజలకు రూపొందించి స్వామికి సమర్పించుకున్నారు. స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి, అనుష్ఠానానికి, సంగమానికి వెళ్ళి వచ్చేవారు. నిత్యము రాజు దర్శించి పూజించేవాడు. శ్రీ గురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకిలో కూర్చొండబెట్టి రాజు మర్యాదలతో తీసుకువెళ్ళేవాడు. నిత్యము ఎందరెందరో శ్రీ గురు దర్శనానికి వస్తూ ఉండేవారు. ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి. అలా శ్రీ గురుని కీర్తి గ్రామ గ్రామాలకు పాకిపోయింది. గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవారు. వేదవిధుడైన ఆ యతి నిత్యము నృసింహ సరస్వతి అవతారాన్ని మానస పూజ చేస్తూ ఉండేవాడు. ఇతడు శ్రీ గురుని గురించి విని ఈ యతి దాంభికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు. విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన ఆ శ్రీ గురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందని తెలుసుకున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయం సమాప్తం. స్వస్తి.